హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా మంచిగా ఉన్నా. అయితే తమ్నేలో పెట్టినట్టుగా నిజంగానే పోస్టీరియర్ ఉన్నా కూడా పాప పుడుతుంది. ఇది 100% ట్రూత్. ఎందుకనంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేనైనా. ఎందుకంటే ముందు నాకు పోస్టీరియర్ ఉన్నప్పుడు బాబు పుట్టిండు. తర్వాత పోస్టీరియర్ వచ్చినాక నేను ఎట్లా అనుకున్నా అంటే ఇంకా పాప పుట్టది నాకు 100%, ఇంకా అంతే అనుకొని నేను ఫిక్స్ అయిపోయినా. పుట్టిన దాకా కూడా నాకు నమ్మకం లేదు. చాలామంది జెండర్ ప్రెడిక్ట్ చేస్తారు ప్లాజెంటా యూజ్ చేసి. అదైతే 99% రాంగ్. ప్లాజెంటా అనేది మాయ. యాంటీరియర్ పోస్టీరియర్ అనేది ప్లాజెంటా పొజిషన్ బట్టి అది చెప్తారు. టాప్ అండ్ బాటమ్ ఉంటే పోస్టీరియర్ అనే, లెఫ్ట్ అండ్ రైట్ ఉంటే యాంటీరియర్ అని చెప్పేసి అట్లా ప్రెడిక్ట్ చేస్తారు తప్ప. కానీ జెండర్ ప్రెడిక్షన్ అనేది ప్లాజెంటా యూజ్ చేసి చెప్పడం అనేది చాలా వరకు రాంగు. డాక్టర్స్ కూడా అది ప్రూఫ్ ఏమంటే సైంటిఫిక్గా ప్రూఫ్ లేదు దానికి. చాలామంది చెప్తారు, పెద్దలు చెప్తారు కదా, రైట్ సైడ్ తిరిగితే కొడుకు అని చెప్పేసి, లెఫ్ట్ సైడ్ తిరిగితే బాబా అని చెప్పి. అవన్నీ తప్పు, అవన్నీ నిజాలు కావు. ఎందుకనంటే ఆల్రెడీ దేవుడు అలా డిసైడ్ చేస్తాడు మనకు ఎవరు వాళ్ళు అని చెప్పి. కాకపోతే ప్లాజెంటా యూజ్ చేసి మాత్రం జెండర్ ప్రెడిక్షన్ 99% రాంగ్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనిపించి వీడియో చేస్తున్నా. వీడియో స్కిప్ చేసుకుని చూడండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. ఎందుకంటే ఫస్ట్ నాకు పోస్టీరియర్ ఉన్నప్పుడు నాకు పాప పుట్టిండు. చాలా ఎగ్జైట్గా ఉండే, మంచిగా ఫీల్ అయినా నేను. తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఏమైందంటే 5th మంత్ టిఫా స్కానింగ్లో నాకు మళ్ళీ పోస్టీరియర్ అనే వచ్చింది. వచ్చిన తర్వాత నేను చాలా డైలమాలకు వెళ్ళిపోయినా. ఎందుకంటే ఫస్ట్ బాబు, తర్వాత పాపన ఉంటుంది కదా, ఎవరికైనా ఉంటుంది కదా ఒక బాబు ఒక పాప ఉండాలని. అయితే నాకు కూడా ఉండే. ఇంకెప్పుడైతే పోస్టీరియర్ అని వచ్చిందో ఇంకా హోప్స్ అన్నీ వదిలేసుకున్నా నేను. కానీ హోప్స్ వదిలేసుకున్నా ఎక్కడో ఒక మూలన పాప కావాలి అని అంటుండే. నైట్ అంతా సెర్చ్ చేస్తుండే, పాప పుడుతుందేమో, యాంటీరియర్ ఉంటుందేమో, పోస్టీరియర్ ఒకవేళ రాంగ్ అవుతుందేమో కానీ చాలామంది యాంటీరియర్ ఉంటే పాప, పోస్టీరియర్ ఉంటే బాబు అని అన్నారు. ఇంకా అట్లని ఫిక్స్ అయిపోయినా నేను. కాకపోతే ఏంటంటే నేను డెలివరీ అయ్యి నాకు డాక్టర్ కంగ్రాచులేషన్స్ అమ్మ నీకు బేబీ పుట్టింది అని చెప్పగానే అప్పటి వరకు నేను నమ్మలేదు. ఎందుకంటే పోస్టీరియర్ ఉంటే మ్యాక్సిమం అందరు బాబే అంటారు కదా. నాకు ఫస్ట్ అప్పుడు కూడా బాబే పుట్టిండు కదా అని అనుకున్నా. కానీ అయితే 100% రాంగ్. మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను నేను. ఒక్క నిమిషం, ఇప్పుడు ప్రూఫ్ చూపిస్తాను మీకు. ఇంకో ఇవి మా బాబు రిపోర్ట్స్. ఇంకా చూసుకొని టైం కూడా 2019 సి అనుష నావే ఇవి. దీంట్లో సేమ్ చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇదిగో ప్లాజెంటా వచ్చి ఫండల్ పోస్టీరియర్ గ్రేడ్ 1 మెచ్యూరిటీ. చూడండి ప్లాజెంటా పోస్టీరియర్ అని ఉన్నది. చూడండి ఇదే కదా పోస్టీరియర్ ఉంటే బాబు, 100% బాబు కదా. ఇప్పుడు ఇదే విధంగా మా పాప రిపోర్ట్స్ కూడా చూపిస్తాను మీకు. ఇదిగో ఇవి మా పాప రిపోర్ట్స్. ఇవి చూడండి టైమింగ్ 2022 అనుష నావే ఇవి. దీంట్లో చూపిస్తాను మీకు. ఇక్కడ ఉంది ప్లాజెంటా ఈజ్ మెచ్యూరిటీ గ్రేడ్ 1 లొకేషన్ పోస్టీరియర్ అప్పర్ సెగ్మెంట్. అంటే ఇందులో కూడా పోస్టీరియర్ అనే ఉంది. లొకేషన్ పోస్టీరియర్ అప్పర్ సెగ్మెంట్ అంటే లొకేషన్ పూర్తికే తప్ప. కానీ అంటే మాయ ఏ పొజిషన్లో ఉంది, ఎక్కడుంది, ఏ ప్లేస్లో ఉందని చెప్పడానికి పోస్టీరియర్ యాంటీరియరే తప్ప. కానీ జెండర్ ప్రెడిక్షన్ కోసం కాదు. ఎందుకు అనంటే చాలామంది ఇదే విషయంలో ఇదవుతారు. ఎందుకంటే నేను కూడా అయినా కాబట్టి ఈ విషయం చెప్తున్నా. కాబట్టి చాలామంది హోప్స్ పెట్టుకుంటారు కదా, పోస్టీరియర్ అయితేనే నాకు బాబు పుడతాడు, యాంటీరియర్ అయితే పాప పుడుతుంది అని చెప్పేసి. అసలు అట్లా అనుకోకండి. ఎందుకనంటే పోస్టీరియర్ ఉంటే బాబు, యాంటీరియర్ ఉంటే పాప అనుకుంటాం కదా. అసలు అదైతే రాంగ్. ఇప్పుడు నా విషయంలో అయితే 100% రాంగ్ అయింది. మీకు ఇంకొకటి కూడా చెప్తా, యాంటీరియర్ ఉంటే కొడుకు కూడా పుట్టొచ్చు, చెప్పలేము అది. ఎందుకంటే మా ఫ్రెండ్ ఒక ఆమెకి యాంటీరియర్ ఉండే, పాపాని ఫిక్స్ అయిపోయినాం. ఇంకొకటి చైనీస్ క్యాలెండర్ తోటి కూడా. అది కూడా జెండర్ ప్రెడిక్షన్ కోసం యూజ్ అవుతుంది అని అంటారు కదా. అదేదో టైంపాస్కి, మన హ్యాపీనెస్ కోసం, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమే తప్ప. కానీ 100% ట్రూత్ అనేది ఎక్కడా లేదు. అట్లా చెప్తే డాక్టర్స్ ఎందుకండి ఈ టిఫా స్కాన్లు అంతా క్లియర్గా రిపోర్ట్ ఇస్తారు. ఇంకొకటి హార్ట్ రేట్ బట్టి కూడా, బేబీకి అయితే హార్ట్ రేట్ ఎక్కువ కొట్టుకుంటుంది. 140 BPM ఉంటే బాబు పుడతాడు, 140 కన్నా తక్కువ ఉంటే బేబీ బాయ్ పుడతాడు, ఎక్కువ ఉంటే పాప పుడతాడు అనుకో. ఆ విషయంలో కూడా నాకు లేదు. ఇప్పుడు హార్ట్ బీట్ కూడా మీకు చూపిస్తారండి. ఈ మా బాబువి ఇక్కడ చూడండి, 147 beats per minute ఫెటల్ హార్ట్ రేట్. ఇది మా బాబుది కదా. సేమ్ యాస్టేజ్గా ఒక 5 మాత్రమే డిఫరెన్స్ ఉంది. ఇక్కడ చూడండి పాప ఇవి 142 beats per minute. ఈ మెజర్ చేయొచ్చు. చూడండి దీంట్లో కూడా రాంగ్ అయింది కదా. 100% ఇది నమ్మకండి. చాలామంది టెన్షన్ తీసుకుంటారు,
యాంటీరియర్ ఉంటే పాప పుడుతుందేమో. ఎందుకంటే కొంతమందికి ఇంట్లో స్ట్రగుల్స్ ఉంటాయి నిజంగానే. పాపనే పుట్టాలి, కొడుకే పుట్టాలి, బిడ్డనే పుట్టాలి, లేదంటే నీ వల్ల. అది ఎవ్వరి ఆడళ్ళ చేతిలో ఏమన్నా ఉంటుందా అండి? అది అసలు ఎక్కడ ఉండదు. అనవసరంగా వాళ్ళని బాధ పెట్టుడు తప్ప ఏమి ఉండదు. కాబట్టి నేను చాలామందికి చెప్పేది ఒకటే, ఈ ప్లాజెంటా వల్ల జెండర్ ప్రెడిక్షన్ అయితే అవ్వదు, 100% అవ్వదు. మీరు వదిలేసేయండి దీని గురించి. దేవుడు అలా డిసైడ్ చేసిండు మనకి ఎవరు పుడతారో ఏదో. మ్యాక్సిమం ప్రెగ్నెంట్ ఉన్న టెన్షన్ తీసుకొని నార్మల్ డెలివరీ అవ్వాల్సిన వాళ్ళు కూడా సిజేరియన్ అవుతుంది. కాబట్టి టెన్షన్ అస్సలు తీసుకోకండి. మంచి హ్యాపీగా మంచి ఫుడ్ తీసుకొని హ్యాపీగా మంచి ఫుడ్ డైట్ మెయింటైన్ చేసుకోండి. మీరు ఎట్లా డాక్టర్ ఎట్లా ప్రిస్క్రైబ్ చేస్తాడో మీరు అదే విధంగా ఫాలో అయ్యండి. ట్యాబ్లెట్స్ టైంకి వేసుకొని మంచిగా తింటే మీకు పుష్టిగా పుడతారు. ఆ టెన్షన్ తోటే నాకు సగం ఇదైపోయి మా పాప 2.5 kgs పుట్టింది నాకు. ఎందుకంటే నేను బాగా మైండ్లోకి తీసుకున్నా, బేబీ పుట్టదేమో, పాప పుట్టదేమో, పాప పుట్టదేమో అని చెప్పి. కాకపోతే అట్లా ఏమి ఉండదు. మీరు అసలు టెన్షన్ తీసుకోకండి. ఇది ఒక్కటే చెప్పాలనుకుంటున్నా. యాస్టీస్గా మళ్ళీ నాకు కుకింగ్ వీడియోస్ వస్తాయండి, మీరు చూడండి. అన్ని రకాల వీడియోస్ పోస్ట్ చేస్తే కొంచెం తెలియనిది కూడా తెలిసిన వాళ్ళు తెలుసుకుంటారు కదా అన్నట్టు అదొక విషయంతో నేను ఈ వీడియో షేర్ చేస్తున్నా. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో కనుక ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. కాకపోతే నాకు తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.